మారరా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? సో ఈరోజు మనం ఒక వింత ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట ఇన్స్టాగ్రామ్ లో. దానికి రియాక్ట్ అవ్వబోతున్నాం. ఇన్స్టాగ్రామ్ లో ఏ ట్రెండ్ అయినా వింతానే ఉంటదిలే. అది కూడా కరెక్టే. మొన్నటి దాకా పెంగ్విన్, అంతకు ముందు ఏదో గ్విన్, ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి. చూస్తే షాక్ అవుతావు తెలుసాను, నిజం చెప్తున్నా. ఇప్పటికి ఎన్నెన్నో ట్రెండ్లు చూసినా ఇది కూడా చూస్తా. ఇప్పుడు ఏముంది అందులో? Day 1 of breaking a stone using spoon. Today we have 1 follower. So, 1 spoon. అదే అదే ట్రెండ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. Every new followers equals 1 scratch. అదే ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అన్ని స్క్రాచ్లు చేస్తున్నాడు. అంత ఖాళీగా ఉన్నాడారా? దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడు. ఖాళీగా ఉన్నాడు ఆడు కాదు, దాని వ్యూస్ చూడమ్మా. ఇక 1.9 మిలియన్ వ్యూస్. చూసేటోళ్ళు అంత ఖాళీగా ఉన్నారు అయితే. ఇక ఆడు గీక్తనే ఉంటాడు. Day 2, Day 3, Day 4 అనుకుంటా 2000 ఫాలోవర్స్ అయ్యారు 6 days లో. పెద్ద ప్లానింగే. ఇంకో తిట్టగాడు ఏం చేసాడు తెలుసా? ఇక చూడు చూడు, ఈడైతే ఏతో క్రియేట్ చేసాడు. సాహసం అనే చెప్పాలి. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా. ఇందుకే నాకు తెలిసి ఏ టూల్స్ ఇండియన్స్ కి ఫ్రీగా ఇస్తలేరు. చేసేది మీరు. ఈడెవడో ఈడు గలీజ్ గాడు. కెన్ యూ పూప్ ఆన్ మీ ప్లీజ్ అంటే. ఎవర్రా మీరు అంతా? అరే గలీజ్ గాళ్ళు ఏతోటి ఎవడరా ఇవి చేసేది? ఇక ఇదే పూరి దరిద్రం అనుకుంటే ఇంకోటి ఏం చేసిండు తెలుసా? 36 ఫాలోవర్స్, 36 ఉంగ్లీ. అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇట్లా లెక్క పెడతాను అనుకుంటున్నావా? లెక్క పెట్టుకుంటాడేమో, లేకపోతే ఇప్పుడు ఇందాక స్టోన్ ని స్పూన్ తోటి గీకినట్టు మనోడు చేతితో గీకుతాడేమో, ఏళ్ళతోటి గీకుతాడేమో. చూడు ఇప్పుడు ఏమవుతావు. तो गाइस फाइनली हमारे इंस्टाग्राम पे 36 फॉलोअर्स हो चुके हैं. तो अब 36 फॉलोअर्स 36 उंगली. आओ तो चलो उंगली करना स्टार्ट करते हैं. ఈ అమ్మ ఎలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే ఇంటి తీసుకెళ్ళి చూపించండి ముందు. అది అడుగురా ఇంకా ఫాలోవర్స్ అడుగు పోయి. బయట నుంచే ఏదో వస్తుంది రా ట్రెండ్, దాన్ని ఇంకా గలీజ్ చేస్తారు. ట్రెండ్ ని ఎండ్ చేస్తారు మనోళ్ళు. ఫస్ట్ ఎండింగ్ ఇదన్నీ ఓకేరా బయ్ పోనీ చిల్లరగా అనుకుంటే ఈడు दीवार चाट कर छेद करने का मेरा आज पहला दिन है और मेरे हर फॉलोवर बढ़ने पर मैं दीवार चाटूंगा. ये मेरे 3 फॉलोवर के लिए. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? టంగ్ వర్సెస్ వాల్ అంట. ఎన్ని ఫాలోవర్లు వస్తే అన్నిసార్లు గోడలు లాగుతాడంట. ఇంకానే గోడ వరకే చూపించింది. గోడ ఒక్కటే నాకేట సరిపోయింది. పోయి ఆ బాత్రూమ్ ఉండే కమోడ్ని కూడా నాకు రా. కమెంట్స్ వేసుకుంటారు. మ్యాన్ పర్ఫెక్ట్ అట. వాడే యుద్ధ శబ్దం అన్నాడు. ఈడైతే మరి ఘోరం రా. ఒకడు ఉన్నాడు వీడు. आज हमारा डे 5 अपने दोस्त को पप्पी देने का. हर एक फॉलोअर पर मैं अपने दोस्त को पप्पी दूंगा. तो आज हमारे 70,000 फॉलोअर्स कंप्लीट हो गए हैं. तो आज मैं इसको 70,000 बार पप्पी दूंगा. तो चलिए इसको 70,000 बार पप्पी देना शुरू करते हैं. कहाँ जा रहा है? चैलेंज तो चैलेंज होता है. तो पहले मैंने इसको 10,000 पप्पी दी. तो फिर ये खाना खाने बैठ गया. तो मैंने इसको खाना खाते खाते 10,000 पप्पी दी. फिर खाना ఏదైనా కప్పులు చేసినా చూడనికి బాగుంటదిరా. ఏదిరా అది? ఆడు బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా ముక్కు పట్టుకొని మరి ముద్దులు ఇస్తుండడు. खाने के बाद ये हगने चला गया. तो मैंने इसको हगते हगते 10,000 पप्पी दी. 10,000 పప్పు తీయాలి. ఎన్ని 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 దారుణాలు సార్. ఇట్లా తయారైతురే బ్రా. గలీజ్ వాళ్ళు ఉన్నారు రా నాయన. फिर ये फोन चलाने लग पड़ा. तो मैंने इसको ఇన్ని రోజులు క్రింజ్ మన దగ్గర నిబ్బిగాలే చేస్తున్నారు అనుకున్నా గానీ ఇది మొత్తం డేంజర్ ఉంది. వీళ్ళ ముందర నథింగ్ రా. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. ఇక ఈ ట్రెండింగ్లు అన్ని నార్త్ సైడ్ వరకే ఉన్నాయి, మన దగ్గరికి ఇంకా రాలే. వస్తే బీభత్సం అయిపోతుందేమో ఇంకా. అమ్మో, ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది.
సాయిగాడు ఈరోజు రెడ్ టీ షర్ట్ వేసుకొచ్చిండు, వాడికి సెట్ అవుతుంది. ఒక 2 పదాలతోటి పిచ్చి పువ్వ, ఎరి పువ్వ, కొండెరి పువ్వ, దాంతో ఇంత మంచి ఒక పాట రాగం తీసిండు. తీసిండు. రాగము, తాళము అన్ని ఉన్నాయి ఇలా. ఈ పాట నాకు ఐ కైండ్లీ రిక్వెస్ట్ నెక్స్ట్ మన యాటిట్యూడ్ స్టార్ సినిమాలో ఉండాలి ఇది. అది కూడా మన యాటిట్యూడ్ స్టారే పాట పాడాలి. ఏమంటావు? ఎస్, స్టేజ్ మీద వాడాలి అది కూడా. స్టేజ్ మీద. నేనైతే మొన్న సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ అది. ఎస్, కరెంట్ నా ప్లేలిస్ట్ ఉన్న సాంగ్ అది. రోజు వింటా నేను పొద్దున్న లేవగానే. తాలిగట్టుడు కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో ఇడిచిపెట్టిపోయిన దారి కాదురా, చిన్నప్పటికి కలిసి నాతోనే ఉన్న ఈడి కట్టాలరా. హ్యాపీ చెక్ డేనా? ఇప్పుడు వాడాలి. ఎరి పువ్వ, ఎరి పువ్వ, పిచ్చి పువ్వ, కొండరి పువ్వ అని. రోషన్ కూడా పెట్టిండు కామెంట్. ఓహో రోషన్, ఓహో ఫానా. ఈ మధ్య సినిమాలలో బాగా వైరల్ కాంటెంట్ పెడుతుర్రా, రీల్స్ కోసమే వైరల్ అవుతుంది అన్నట్టు పెడుతుర్రు. మన హుషార్ పిట్టల్ అనే ఒక సినిమా కూడా వచ్చింది, చూసిరా? ఓ, చాలా డేంజర్ ఉంటారు అదైతే. అసలు మూవీస్ దేని పర అంటే వాళ్ళ మోటివ్ ఏందో అర్థమైతలేదురా. అంటే ఇట్లాంటివి పెడితే బాగా వైరల్ అయితే అనుకుంటారు కానీ చెప్పలేము. అది వైరల్ అవ్వచ్చు, బెడ్స్ కూడా కొట్టచ్చు. గొజ్జి 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 అయినట్టు గుంజి గుంజి కొడుతుంది. अरे बेटे नानी मोराल रे बेटे అదే బేటే అన్నావు కదా, దాని తర్వాత చెప్పు. ఈ ఈ ఊ అవోడి చెప్తాడు. అవి రావానికి అయి రావు. నాని మాడాలంట. అరే రే రే రే. ఎందుకు చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. నీ ఏజ్ ఏందిరా రే, అసలుకి మాటలు కూడా వస్తలేదు రాని పాపం చక్కగా. ఫస్ట్ ఈ వీడియో తీసుకొని కొట్టాలరా. స్కూల్కి పోరా బెట్టే అంట కామెంట్. స్కూల్ అంటారా అంటే స్కూల్ స్కూల్ అంటాడే వాడు. ఇల్లేనా హుషార్ పిట్టలు? హుషార్ పిట్టలు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. నాకెందుకురా భయం, రాములు లాంటి అన్నలు నా వెనకలు ఉండంగా. అన్నా అంటే ఏమైంది ఏమైంది చేయలకి ఏమైంది అసలు ఏమైంది నీకు? ఇవాళ కరుస్తున్నాయా? ఏమైంది? ఏంది ఏందిరా ఇది? వాడే స్కూల్ ఎగగొట్టిండంటే ఈడు ఇంకా డేంజర్ గాడు. అసలు స్కూల్కే పోలేదేమో. అసలు ఇది నేర్పించేటాడు వాడరా వీళ్ళకి. ఉందరా అసలు బుర్రుందా? ఏబిసిలు ఎన్నున్నాయరా చెప్పు. అన్నల సంగతి తర్వాత అంట. చూసినా ఎట్లా వేసుకుంటారు అందరు? ఎందుకు పెట్టే మనకి ఇవన్నీ పెద్దగా రాదు ఇప్పటి నుంచి. స్కూల్ కో పెట్టే ఎందుకు పెట్టే ఇవన్నీ? ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయను. అన్నలు అన్నలు అనుకుంటా తిరిగినావు అనుకో, సున్నాలు వస్తాయి నీకు. లేదు నా కాన్ నుండు ఇయ్యన్న పెడతాడన్నావు అనుకో, నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా. మార్రా మార్రా. అరే బొమ్మాయిడు రా. ఎవరిది సార్ అది? ఆమెకు ఎందుకు చూపిస్తున్నారు సార్? ఆమెకనే తెలుసా అది? అసలు ఎంత మంచిగా ఇష్టరా బొమ్మాయిడు. అది ఆ కాన్ఫిడెన్స్ ఏ నుంచి వచ్చిందిరా నీకు? బట్ నీ ఎఫర్ట్ ని మెచ్చుకుంటున్నాం బ్రో. నీ కాన్ఫిడెన్స్ కి నీ ఎఫర్ట్ ని. ఆ గుండె బతకాలరా నిజంగానే. కాదు విరూపాక్షలో దయ్యం గెటప్ మా ఆర్టిస్ట్ లేదు. దయ్యం వల్ల బాగుంటుంది దానికంటే. అంటే దయ్యం జుట్టు ఎరబోసుకున్నందుకు ఏం కనిపించలే మనోడికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అసలు ఆమె చూసిందా? చూసి షాక్ అయినట్టుంది పా అన్నట్టుంది. నాయన దండం రా నీకు.
అరే నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నాన్ ప్రొటెక్షన్ ఆటగాడు డ్యూరింగ్ హిస్ వ్యాలంటైన్. నేను చేతులు పెడతా కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. చాలా డార్క్. చాలా అంటే చాలా డార్క్. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మేము ఇట్లా అంటే ఈ డైలాగ్ ని అక్కడ సింక్ చేయాలని? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇఫ్ యు నో యు నో యు నో అంతే. ఓయో ఓనర్ షేరింగ్ స్క్రీన్స్ ఆన్ వ్యాలంటైన్స్ డే బి లైక్ ఓయో ఓనర్ గంగా చంద్రముఖిగా మారే సమయం వచ్చిందట. కాదురా ఇట్లా డార్క్ వాడేమో మంచి సీన్ డార్క్ చేసిండు, వీడేమో ఇది కూడా కొంచెం హారర్ సీన్ కూడా దాన్ని కూడా డార్క్ సీన్ చేసి వాడేసారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే సార్. కొంచెం లేట్ అయింది బట్ మన బాలయ్య లేటెస్ట్ వస్తారు చూడండి. ఎస్ మా అందరి తరపున హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అమ్మాయి ఆవిడ పూతుడు కొట్టిండు, అదే అబ్బాయి అయితే పువ్వు చేతకెళ్ళి చేత పాటను కొడుతుండే. ఎవడరా నువ్వు ఎరి పువ్వు అంటాడు. సడన్ గా మన పాండురంగుడు అన్న ఒక సినిమా ఉంటది, రాఘవేందర్ రావు గారు తీసిరనమాట. ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోయినట్టు. అదే స్నేహ ఉంటది చూడు, ఒక డేంజర్ సాంగ్ ఉంటది. ఓహో సార్ ఒక మైక్ ఇస్తే సార్ డైలాగ్స్ అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి తరపున ఇచ్చా ఫ్లవర్. ఏంటి ఏదో తేడా ఉందేంటి? మంచిదేలే మంచిదే. ఒరిజినలా ఫేక్ ఇది? అన్ని పూకి థింగ్స్ ఉంటారా మేము అలా బాలయ్య బాబు. పూకి బాలయ్య స్టిక్కర్ ఎవరి గురించి స్టిక్కర్ ఇది? ఇదేంది ఇది? డాడ్ రే శివరాత్రి కదా మంచి పాట పెట్టరా అంట. Eat out me with this playlist. ఏంది అసలు ఇది ఎప్పుడు వచ్చిందిరా? రే ఇది తెలియదా నీకు? హృదయకాలే మూవీ సంపూ ఫస్ట్ మూవీ. గుర్తు కూడా లేదరా. నేను థియేటర్ లో చూసిన సినిమా. అయితే నీ హృదయానికి దండం రా. అరే మంచిగా ఉండే నా అప్పట్లా. అదే ఏం తిట్టగాలంటారా మీమ్స్ అన్ని. అదే కదా. సో మీరేం చేసారు గాయస్ శివరాత్రి జాగరణం? మేమైతే మన డిస్కౌట్ సర్వర్ లో సబ్స్క్రైబర్స్ తోటి చిల్ అయినాం అనమాట. లైక్ వాయిస్ చాట్, గేమ్స్ ఆడినాము, మంచి ఫన్ టాక్ అయ్యింది. సో ఇప్పటి వరకు మీరు కూడా డిస్కౌట్ సర్వర్ జాయిన్ అవ్వనట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోండి. ఎస్. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. See you, bye bye.